ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని నీతులు తెలిసిన నువ్వు ఎందుకే పాటించట్లేదు? నిన్ను కనుకున్నా మా నాన్న కూడా నీకు తండ్రిలాగా ప్రేమ పంచాడు కదా. నా కుటుంబం కూడా నిన్ను హక్కును చేర్చుకుని ఆప్యాయత పంచింది కదా. మరి నువ్వు ఆ విశ్వాసం మర్చిపోయి మా నాన్నపై ఎందుకు విషం కక్కావు? ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు రామా. జరిగిన దాంట్లో నా తప్పు కొంచెం కూడా లేదు. నువ్వు నా చెంప పగలగొట్టి అపార్థం చేసుకున్నా సరే, నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలైనా నా బాధని నీతో చెప్పాలని, నీ అపార్థాన్ని తొలగించాలని ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు నేను నా మనసు మార్చుకున్నాను. ఈ ఆద్య అంటే ఏంటో చూపిస్తాను నీకు. నా మాట కూడా విను. ఈ రామలక్ష్మి అంటే ఏంటో నీకు 3Dలో చూపిస్తా. నువ్వు అడ్డమైన ప్లాన్లు వేసి దక్కించుకున్న ఆస్తిని నీకు కాకుండా చేసి ఆ ఇంట్లో నుంచి నిన్ను తరిమి కొట్టి అమెరికాకి పారిపోయేలా చేయకపోతే నా పేరు అయోధ్యలంక రామలక్ష్మే కాదు. బాగా గుర్తుపెట్టుకో. ఇక నుంచి నా పేరు నీకు నీ గుండె చప్పుడు కన్నా ఎక్కువ వినపడేలా చేస్తాను. నువ్వు గుర్తుపెట్టుకో. ఆ ఇంట్లో నుంచి నన్ను అమెరికా తరివేయడం కాదు, కాంపౌండ్ గేటు దాటించు. చూస్తాను. సరే, చూసుకుందాం.
ఒకటి నీ నుదిటి రాతొకటి ఈ నడుమ నీ గతి ఏంటి నూరేళ్ళ నీ జన్మ కన్నీటి సంతకమా ఏంటమ్మా నిన్ను నీవే వెలివేసి ఆ తీరేంటమ్మా నిసిలోన కుసుమించే ప్రేమే నీవమ్మా ఏమో 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 నీ కథ ఏమౌనో తీరం లేని పయనం ఎందాకే ఈటికి ఎదురై దరి చేరేవి అమ్మా చూసావమ్మా ఆ రామలక్ష్మి ఎలా చేస్తుందో రామ నా పెద్దమ్మ కూతురని నేను ఎప్పుడూ అనుకోలేదు కదమ్మా ఆ రామాని నా సొంత సిస్టర్ లాగే ట్రీట్ చేశాను నాకంటే ఎక్కువ తన గురించి ఆలోచించాను నీకన్నా ఎక్కువగా ఈ ఫ్యామిలీని అభిమానించాను ఇంత చేస్తే నాకు జరిగిన సన్మానం ఏంటో తెలుసామమ్మా ఎంగిలి నీళ్ళు ఎంగిలి నీళ్లు నా ముఖం మీద కొట్టారు మమ్మ నా మనసు చచ్చిపోయేలాగా అవమానించారు ఇంట్లో వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నా రామ నన్ను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను మమ్మ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.